హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చిన్న పిల్లల కోసం మంచిగా ఇంట్లోనే సెరిలాక్ ఉక్కిరి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే ఈ ఉక్కిరి పిండిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మధ్య తెలిసి తెలియకుండా చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు కదా, వాటిని అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే దీనిని మనం చిన్నపిల్లల కోసం ప్రిపేర్ చేస్తాం కదా, ఆ మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవన్నీ ఈ వీడియోలో మనం చూసేద్దామా. నేను మీ కళ్యాణి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉక్కిరి పిండి కోసం బియ్యం తీసుకుంటాం కదా, అలాగే పప్పులు అనేవి మన ఇంట్లో జనరల్గా ఏ పప్పులు అయితే యూస్ చేస్తామో వాటిని ఏవైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఒక 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. ఇక్కడ బియ్యము నేను 300 గ్రాముల బియ్యంకి, అలాగే ఒక 100 గ్రాముల కందిపప్పు, 100 గ్రాముల మినప్పప్పు, 50 గ్రాముల పెసరపప్పు, ఒక 2-3 స్పూన్ల శనగపప్పుని తీసుకున్నాను. దీంతో పాటు కొంచెం అటుకులు, అంటే ఒక గుప్పెడు అటుకులను కూడా తీసుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే ఒక 10-12 ఆల్మండ్స్, 10-12 కాజు నట్స్, ఒక గుప్పెడు వేరుశెనగ పలుకులు. ఇవన్నీ వేరుశెనగ పలుకులు వేయించి తొక్కలు అనేవి తీసేసుకోవాలి. అలాగే జీడిపప్పులు, అలాగే ఆల్మండ్స్ కూడా కొంచెం వేడి నీటిలో వేసుకుని 2 నిమిషాలు ఉంచామంటే వాటి తొక్కలు ఈజీగా వచ్చేస్తాయి. ఆ తొక్కలను కూడా రిమూవ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తీసుకున్న బియ్యము, పప్పులు అన్నింటినీ కూడా మనం ఎంత మంచివి తీసుకున్నా, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవైనా, షాప్ నుంచి తీసుకున్నవి ఏవి తీసుకున్నా సరే, వాటిని మనం ఉక్కిరి చేయడానికి ముందు మంచిగా 2-3 సార్లు బాగా కడిగి వాటిని సపరేట్గా కడుక్కున్న ప్రతి దానిని కూడా సపరేట్గా ఆరబెట్టుకోవాలి. అది ఫ్యాన్ కింద అయినా సరే, లేదా ఎండ తగిలే చోటైనా, ఎలా అయినా కానీ వాటిని మంచిగా కడుక్కున్న తర్వాత మంచిగా ఆరబెట్టుకోవాలి. వీటిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేయకూడని మిస్టేక్స్ అని చెప్పాను కదా, అవేంటంటే ఫస్ట్ వన్ ఇదే అనమాట. మనం తీసుకున్న పప్పులు, బియ్యము ఎంత మంచిగా తీసుకున్నా వాటిని మంచిగా వాష్ చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి వీటన్నింటినీ జనరల్గా కలిపేస్తారనమాట. పప్పులు, బియ్యము అన్నింటినీ కలిపేసి వాష్ చేసేసి ఆరిపెట్టేస్తాయి, ఫ్రై చేస్తారు. అలా కాకుండా సపరేట్గా మనం, అంటే బియ్యానికి బియ్యం, పప్పుకి పప్పు, ఏ పప్పుకి ఆ పప్పు, ఇలా విడివిడిగా కడుక్కొని విడివిడిగానే ఆరబెట్టుకోవాలి. వేయించుకునేటప్పుడు కూడా విడివిడిగానే వేయించుకోవాలి. లేదంటే అంటే మనకి అన్నింటినీ ఒకేలాగా వేగే టైం అనేది సపరేట్గా ఉంటుంది కదా. మనకి కందిపప్పు వేగడానికి వేరే టైం పడుతుంది, అలాగే బియ్యం వేయించుకోవడానికి ఒక సగం వేరే టైం పడుతుంది. వీటన్నింటినీ ఒకేసారి వేయించుకుంటే కొన్ని మంచిగా ఫ్రై అయిపోతాయి, కొన్ని అనమాట కొంచెం ఆ పప్పుల్లో పచ్చిదనం అనేది ఉండిపోతుంది. అలా పచ్చిదనం ఉండే పప్పులతో మనం ఇలా ఉక్కిరిని ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెట్టామంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి. సో అందుకే ఇలా సపరేట్గా వాష్ చేసుకొని వాటిని అంటే మిక్సీ పట్టే ముందు అన్నింటినీ కలుపుకోవాలి. అంతవరకు వీటన్నింటినీ కూడా సపరేట్గా వాష్ చేసుకొని సపరేట్గా ఎండబెట్టి సపరేట్గానే ఫ్రై చేయాలి. ఇది సెకండ్ వన్ అనమాట. అలాగే మనం ఆరిపోయిన తర్వాత వీటిని ఫ్రై చేస్తాం కదా, ఫ్రై చేయడానికి ఇనుము లేదా స్టెయిన్లెస్ స్టీలు లేదా ఇత్తడి ఇటువంటి లేదా అల్యూమినియం కానీ యూజ్ చేయొచ్చు. అంతేగాని మనం నాన్ స్టిక్ ప్యాన్స్ ఈ మధ్య ఎక్కువైపోయాయి కదా, నాన్ స్టిక్ ప్యాన్స్లో అస్సలు అయితే ఈ పిల్లల కోసం ప్రిపేర్ చేసే ఏవి కూడా నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే యూజ్ చేయొద్దు. ఇలా వేయించడానికి కానీ, లేదా ఈ ఉక్కిరిని ఉడికించడానికి కానీ వాటర్ వేసి ఉడికించుకుంటాం కదా, అలా ఉడికించేటప్పుడు అయినా కానీ ఈ సాస్ ప్యాన్స్ నాన్ స్టిక్ ఉంటాయి కదా, అటువంటి వాటిని అస్సలు అయితే వాడొద్దు. ఇంకా మనం ఈ ఉక్కిరిలో డైజెషన్కి హెల్ప్ చేయడానికి మనం దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ వాము, వీటిని మరీ ఎక్కువ వేయకూడదు. వాటిని కూడా మంచిగా 2-3 సార్లు కడిగి సపరేట్గా ఇలా ఆరిపెట్టుకోవాలి. ఇవన్నీ మంచిగా ఆరిన తర్వాత ఇప్పుడు ఒక మంచి కడాయి పెట్టుకొని దాంట్లో మీడియం ఫ్లేమ్లో, కొంచెం టైం తీసుకున్నా సరే మీడియం ఫ్లేమ్లో వాటిని మంచిగా కలుపుకుంటూ వీటిని బాగా వేయించుకోవాలి. అన్నింటినీ సపరేట్గా వేయించుకోవాలి. చెప్పాను కదా, బియ్యం వేరేగా, తర్వాత కందిపప్పును వేరేగా, అలాగే పెసరపప్పు వేరేగా, మినప్పప్పును వేరేగా, అలాగే శనగపప్పు, తర్వాత అటుకులు కూడా మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు అటుకులను కూడా వేయించుకొని, తర్వాత ఈ జీడిపప్పు, ఆల్మండ్స్, ఇంకా వేరుశెనగ పప్పులు ఉన్నాయి కదా, వాటిని కూడా మంచిగా వేయించుకోవాలి. ఇలా అన్నింటినీ వేయించి ఒక పళ్ళెంలోకి వేసుకొని కొంచెం చల్లగా అయిన వరకు ఉంచుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మనం జీలకర్ర, వాము తీసుకున్నాం కదా డైజెషన్ కోసం. ఇక్కడ మనం నార్మల్ సాల్ట్ వేయకుండా, ఇక్కడ మనకి
కళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఇదైతే అంటే రిఫైన్డ్ మిషనరీ ఇది కాదు కదా, ఈ ఉప్పునైతే ఇప్పుడే నేను వీటితో పాటు వేయించేసి ఆ పప్పులతో పాటు మిక్సీ చేసుకుంటే మనం అంటే ఉడికించేటప్పుడు సపరేట్గా ఉప్పు వేయాల్సిన పని ఉండదు అనమాట. ఇలాగే వేసుకోవాలి. ఇంకా ఇది 1 ఇయర్ లోపు పిల్లల కోసం నేను ప్రిపేర్ చేశాను, అంటే 6 months నుంచి బిలో 1 year అనమాట. అందుకని చెప్పి ఇందులో ఎటువంటి పటిక కానీ బెల్లం కానీ అంటే స్వీట్నెస్కి యూజ్ అయ్యేది ఏది దీంట్లో వేయొద్దు. బెల్లము, తేనె లేదా పటిక పంచదార ఇటువంటివి ఏమీ కూడా వేయొద్దు. జస్ట్ ఇంతే. చూసారు కదా, ఇలా మంచిగా వేయించుకున్న వాటన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిని జల్లించాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ పిండిని ఒక పళ్ళెంలోకి వేసి పూర్తిగా చల్లగా అయిపోయింది అన్న తర్వాత ఒక గాజు సీసాలో కానీ లేదా స్టీల్ డబ్బాలోకి కానీ వేసి స్టోర్ చేసుకోవాలి. అలాగే దీనిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా 1 నెల రోజులకు సరిపడా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేగాని ప్రిపేర్ చేయడం కష్టం అని చెప్పి ఒకేసారి ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసి ఎక్కువ రోజులు స్టోర్ చేయొద్దు. ఇంకా చూసారు కదా, దీన్ని ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన బేబీస్కి రోజుకి 2 times దీనిని హ్యాపీగా పెట్టొచ్చు. వాళ్ళకి మంచి న్యూట్రియంట్స్తో పాటు ఈ మంచి హోమ్ మేడ్ సిరియాకు వాళ్ళకి మంచి బలాన్ని కూడా ఇస్తుంది. ఈ వీడియో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా మా పాప ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటుందో. అలాగే తినిపించాక ఖచ్చితంగా పిల్లలకి ఇలా నీళ్ళను కూడా తాగించాలి. వీటన్నింటినీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.